ఇల్లు శుభ్రం చేయటానికి చీపురు అనేది ఎంత అవసరమో శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేయటానికి ఒక రహస్య పోషకం అంతకంటే ముఖ్యం. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుందా? అదేనండి పీచు పదార్థం అంటే ఫైబర్. ప్రాణాపాయ వ్యాధుల నుంచి కాపాడే ఒక గొప్ప వీరుడు మన ఆహారంలోనే ఉన్నాడు. భారతదేశంలో 70% మంది దీని లోపం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. మీరు నమ్మగలరా? మరి మీ రోజువారీ భోజనంలో ఈ పోషకం ఉందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా? మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, అధిక బరువు సమస్యలకు ఈ పీచు పదార్థం అనేది అద్భుతమైన పరిష్కారం. ఇది కేవలం అరగని పదార్థం మాత్రమే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇది మన పేగుల్ని శుభ్రం చేసే ఒక సహజమైన స్క్రబ్బర్. శుద్ధి చేసిన ఈ ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అంటే హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ కూడా మీ హెల్త్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. పీచు పదార్థాన్ని డైట్లో చేర్చుకోవటం ద్వారా దీర్ఘకాలపు వ్యాధుల్ని దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు మారచ్చు. పీచు పదార్థం అనేది కేవలం ఒక పోషకం మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి దీనిపైన అవగాహన అనేది ఉండాలి. ఇదే ఆరోగ్యానికి అసలైన ఆయుధం ఏమిటి? చాలామంది కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనుకుంటారు, కానీ పీచు పదార్థం అన్నిటికంటే ముఖ్యం. ఎట్లాగైతే మనం కేవలం సిమెంట్ వాడితే ఆ ఇల్లు నిలబడదు, దానికి తప్పనిసరిగా ఇసుక కూడా వాడాలి, అప్పుడు అది నిలబడుతుంది. పీచు కూడా అంతే. ఇది వ్యర్థం అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇదే మన ఆరోగ్యానికి ప్రాణాధారం. ఈ ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అంటే అసలు పీచు అనేది ఏమిటి, తర్వాత ఇది దేంట్లో ఉంటుంది, ఎంత అవసరం, ఇలాంటి ఈ ముఖ్య అంశాలు మీరు తెలుసుకోవాలి. భారతదేశంలో దాదాపుగా 70% మంది పీచు పదార్థం లోపం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. మీరు కనీసం మీ ఊహకు కూడా అందదు. ఇది మారుతున్న జీవనశైలి కారణంగా మనం తీసుకునేటువంటి శుద్ధి చేసిన ఆహారంలో పీచు ప్రాధాన్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం. ఆయుర్వేదం ప్రకారంగా శరీరంలో మలినాలని అంటే ఆమాన్ని తొలగించడానికి పీచు లాంటి ఈ ఆహారం అనేది చాలా అత్యవసరం. అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లో అందుకే ది బెస్ట్ అంటూ ఉంటాం. పీచు పదార్థం అనేది కేవలం ఒక పోషకం మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి పునాది. ఇక ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అసలు ఈ పీచు, ఈ పదార్థం తాలూకు ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. మొక్కల నుంచి లభించే ఆరోగ్యకరమైన పిండి పదార్థాన్ని పీచు లేదా ఈ ఫైబర్ అంటారు. ఇది పిండి పదార్థమే, కానీ సెల్యులోజ్ రూపంలో ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థలో పూర్తిగా అరగకపోయినప్పటికీ కూడా శరీరానికి అనేక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది పురాతన కాలం నుంచే గ్రీకులు ఈ మలబద్ధకం నివారణకి పీచుని ఒక ఔషధం కింద వాడేవాడు. సాధారణంగా పీచు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇది మన శరీరంలో వేరువేరు బాధ్యతల్ని నిర్వహిస్తుంది. ఈ పీచు అనేది ఒకటి ఏమిటంటే సాల్యుబుల్ అంటే కరిగే పీచు. ఇది నీటిలో కలిసి జెల్లులాగా మారుతుంది. ఇది రక్తనాళాల్లో ఉండేటువంటి వ్యర్థాన్ని తొలగిస్తూ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలాగా చూస్తూ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అది దీని బ్యూటీ. అలాగే ఇంకొక వెరైటీ ఉంది, ఇదే ఇన్సాల్యుబుల్ అంటే కరగని పీచు. ఇది నీటిలో కరగదు, కానీ పేగు గోడల్ని రుద్ది బాగా శుభ్రం చేస్తుంది. అంటే కొబ్బరి పీచు మన పాత్రను శుభ్రం చేస్తుందో అలాగా. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం రాకుండా పేగుల కదలికల్ని సులభతరం చేస్తుంది. అయితే కీలకమైన విషయం ఉంటుంది, ఇదేమిటంటే ఈ శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, ఈ పీచు వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పీచు పదార్థం అనేది ఒక సహజమైన క్లెన్సర్ లాగా, ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి అనవసరపు కొవ్వుని, అలాగే విష రసాయనాల్ని బయటికి పంపించేస్తుంది. ప్రధానంగా ఎలాంటి ఉపయోగం ఉంది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే ఇంత అంటే ఏ ప్రత్యేకత లేనట్లు ఉండే దీంట్లో ఇన్ని ప్రత్యేకతలు అనిపిస్తుంది. మెయిన్గా ఈరోజు ప్రెజెంట్ డే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ గుండె ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. శరీరంలో ఉండేటటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిల్ని ఇది తగ్గిస్తుంది. దీనివల్ల గుండెపోటు లాంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతేనా, ఇంకొక బర్నింగ్ ప్రాబ్లం ఉంది. ఎంతోమంది జీవితంలో తీపిని హరించే ప్రాబ్లం, ఇదే డయాబెటీస్. ఈ మధుమేహ నియంత్రణ ఇది కూడా పీచుతో సాధ్యమవుతుంది. రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో పీచు కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని, సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
అంతేనా? ఇంకొక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పే ఒక ప్రాబ్లం ఉంది. ఇదే ఒబేసిటీ, అంటే ఈ ఓవర్ వెయిట్. బరువు నిర్వహణకి కూడా ఇది ఉపయోగపడుతుంది. సింపుల్ కదా, పీచు పదార్థం ఉన్న ఆహారం తింటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినటం, అంటే అధ్యసనం ఉంటుంది ఆయుర్వేదం, అతిగా తినటం అనేది తగ్గుతుంది, బరువు సులభంగా అదుపులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో, లాంగ్ కోవిడ్లో ఉన్న అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గటం. ఇలాంటి నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిన సందర్భాల్లో ఇది ఈ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది పొట్టలో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుందండి. దీంతో శారీరక వ్యాధి అనేది మన శరీరం మీద దాడి చేసే వ్యాధుల తాలూకు శక్తి తగ్గి మన శరీరపు శక్తి పెరుగుతుంది. అంటే శరీరపు వ్యాధి నిరోధక శక్తి దీంతో ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా చెడు బ్యాక్టీరియాని ఇది బయటికి పంపించేస్తుంది. ఇదేనా? ఇంకొక అమేజింగ్ యూజ్ పీచుతో ఉంది. ఇది మెదడు ఉంటుంది కదా, దీని పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, మెదడు మధ్య ఉండేటువంటి సంబంధం, దీన్ని పీచు ప్రభావితం చేస్తుంది. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తూ ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. మీకు మతిమరుపు లాంటి లక్షణాలను ఇది సమర్థవంతంగా నివారించగలుగుతుంది. అయితే మళ్ళీ మొదటికే వస్తాం. అంటే అసలు అంతా సరే, మరి ఇది దేంట్లో ఉంటుంది? అంటే ఈ పీచు లభించేటటువంటి ఆహారాలు ఏమిటి? ఇది కదా తెలుసుకోవాలి. ఎస్, మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి మన ఇండియన్ ఫుడ్, అంటే భారతీయ ఆహార పదార్థాల్లో నిజానికి పీచు పుష్కలంగా దొరుకుతుంది. అందుకే మామూలుగా మనకి డాక్టర్లు ఎంత తక్కువ ఉన్నా కానీ భారతీయులు ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు అంటే అంటానికి కారణం ఏంటంటే మన డైట్, అంటే మన ఆహారమే ఔషధంలాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఈ మధ్యకాలంలో వెస్టర్నైజేషన్ వల్ల సరిగ్గా తింటలేదు మన వాడు. అంటే ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఒక డాక్టర్ లాగా పనిచేసేది తృణధాన్యాలు. అంటే ఈ తృణధాన్యాలు కనుక మనం ఆహారంలో భాగం చేసుకుంటే దీన్ని మీరు పీచు డైరెక్ట్గా తింటున్నట్టే. అంటే ఓట్స్, బార్లీ, గోధుమలు. ఇక్కడ గోధుమలు కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది, అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. కానీ పడిన వాళ్ళు తీసుకోవచ్చు. ఓట్స్ కానీ, బార్లీ కానీ, గోధుమలు కానీ. మెయిన్గా మిలెట్స్, అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, తైదలు, కొర్రలు, ఒరిగలు, ఇలాంటి వీటిల్లో పీచు అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. మెయిన్గా కొంతమందికి రైస్ తింటేనే తిన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటంటే, పీచు కావాలనుకుంటే పాలిష్ పట్టిన బియ్యం కాకుండా ఒంటిపట్టు బియ్యం తింటున్నారా, దాంట్లో కూడా పెద్ద యూజ్ ఉండదు. అయితే హ్యాండ్ పౌండెడ్ రైస్ అని దొరుకుతుంది మీకు. అంటే ఏమిటి? రోళ్లతోటి వడ్లను దంచి చెరుగుతారు. ఇప్పుడు మనుషులు చెరగకపోయినా, మనుషులు దంచలేకపోయినా అంటే మిషన్లు ఉన్నాయి. అంటే రోడ్డు లాగా మాడిఫై చేసిన మిషన్లు, వాటిలో దంచుతున్నారు. ఇలాంటి ఈ హ్యాండ్ పౌండెడ్ రైస్, దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇది పీచుకి మంచి వనరు అని చెప్పొచ్చు. అలాగే రెండో ఆప్షన్ ఏమిటో తెలుసా? పప్పు ధాన్యాలలో కేవలం ప్రోటీనే ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ తోలుతో సహా కనుక మనం వండితే ఈ పప్పుని, వాటిలో పీచు ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు పెసరట్టు ఉందనుకోండి, పెసరట్టు చాలామంది పొట్టు తీసేస్తారు. మినపట్టు ఉందనుకోండి, పొట్టు తీసేస్తారు, ఇడ్లీలు నల్లగా కనపడతాయని. కానీ పొట్టుతో సహా ఇడ్లీ చేయాలి. ఇలాగ కందిపప్పు, శనగలు, పెసర్లు, చిక్కుడు గింజలు, బీన్స్, ఇలాంటి పప్పు దినుసులలో కరిగే పీచు ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అలాగే ది బెస్ట్, పిల్లలు కూడా కిమ్మనకుండా తినే పీచు ఏమిటి అంటే పండ్లు, ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్లో కూడా పీచు ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆ తోలుతో సహా తిన్నప్పుడు ఇది మీకు సాధ్యమవుతుంది. జామ, యాపిల్, స్ట్రాబెర్రీ, అరటి, నిమ్మజాతి పండ్లలో వీటిని తొక్కతో సహా తినటం వల్ల పీచు అనేది మీకు అందుతుంది. పండ్ల రసాల కంటే పండ్లను ఎప్పుడు నేరుగా తినటం ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేనా? పీచు లభించే ఒక న్యాచురల్ సోర్స్ ఏంటంటే వెజిటబుల్స్, అంటే ఈ కూరగాయలు, క్యారెట్, బ్రకాలీ, దోసకాయ, చిలకడ దుంప, ఆకుకూరలు, ఇవన్నిట్లో పీచు ఉంటుంది. పీచుకి గొప్ప నిలయాలని చెప్పొచ్చు. ఇవి జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. అంతేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పీచు మీకు ఎక్కువగా ఉండేది గింజలు. అంటే బాదం ఉందనుకోండి, లేదా వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, వీటన్నిటిలో ఆ లోపల పదార్థం ఎంత ఉంటుందో పీచు అంత ఉంటుంది. కాకపోతే మనకి తెలియదు, కానీ హ్యాపీగా పీచు మనకి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి రోజువారీ ఆహారాలు మీరు తీసుకుంటూ ఉంటే పీచుని మీరు తీసుకున్నట్టే, డైరెక్ట్గా తినలేకపోయినా కానీ. అయితే పీచుకి సంబంధించి కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ ఆరోగ్య సూత్రాలు, ఈ సూచనలు, సలహాలు మీరు పాటిస్తే మీకు పీచు అనేది న్యాచురల్గా అందుతుంది. ఒకటి ఏమిటి అంటే, పీచు తింటున్నారు రైటే, కానీ గొళ్ళెము వేసితివి కానీ తాళము మరిచితివి అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే తాళం వేసితివి లేకపోతే గొళ్ళెం మరిచితివి అన్నట్టుగా ఉంటుంది. పీచు తింటున్నారు రైటే, కానీ దాని అనుబంధంగా ఒకటి తీసుకోవాలి. ఇదే నీళ్లు. ఈ నీటి వినియోగం చాలా ముఖ్యం. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు నీళ్లు కూడా సమృద్ధిగా తాగాలి. అప్పుడే పీచు మీకు సులభంగా జీర్ణం అవుతుంది.
అంతేనా, అతి ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఫైబర్ తిన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు అంటే డోస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల. మోతాదుని గుర్తించాలి. పురుషులకి రోజుకి 30 నుంచి 38 గ్రాముల పీచు అవసరం, అంత తీసుకోవాలి. మహిళలు అనుకోండి 20 నుంచి 25 గ్రాముల వరకు ఈ పీచుని తీసుకోవచ్చు. అంతేనా, ఇంకొకటి ఏమిటంటే ఏదైనా కానీ ముహుర్ అంటారు, అంటే కొద్దిగా, అంటే ఏదైనా ఉన్నట్టుండి అన్నప్రాసన రోజు ఆవకాయలాగా స్టార్ట్ చేయకూడదు. కాబట్టి మీరు పీచు తీసుకోవాలనుకుంటే దానికి రెగ్యులారిటీ ముఖ్యం. క్రమంగా దీన్ని మీరు డైట్లో చేర్చుకోవడం అనేది ముఖ్యం. అంటే క్రమబద్ధమైనటువంటి మార్పు చాలా ముఖ్యం. పీచు పదార్థాలని ఆహారంలో ఒకేసారి పెంచకూడదు. కొంచెంగా పెంచడం వల్ల కడుపు ఉబ్బరింపు లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే అసలైన ఛాలెంజ్ ఏమిటి అంటే పిల్లలు. ఈ పిల్లలకి పీచుని ఎలా ఇవ్వాలి, ఇది తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకి అది పీచు అని తెలియని స్థాయిలో ఇది న్యాచురల్ ఏమో అన్నట్టుగా అలవాటు చేయాలి. అంటే రాగి జావా, అలాగే కిచిడి, ఇవి పీచు ఉండేటువంటి ఆహారాన్ని ఇలాగ అలవాటు చేయాలి. ఇది వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఇది బాగాలేదు అన్న ఫీలింగ్కి రారు, ఎందుకంటే అలవాటు ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది తొక్కుతో సహా ఉండేటటువంటి పండ్లు, వీటిని మనం తినడానికి అలవాటు చేయాలి. కొంతమంది చూస్తూ ఉంటాం యాపిల్ పైన తొక్కంతా తీస్తారు, లేకపోతే మొత్తం తొక్కంతా తీసి తింటూ ఉంటారు. ఉదాహరణకు కమలా పండ్లు ఉన్నాయనుకోండి, తొనలపై ఉండేటువంటి తెల్లటి ఫైబర్ కూడా తీసేస్తారు. అలాగా తొక్కుతో సహా అలవాటు చేసుకోవాలి. మనం కొంతకాలానికి ఏది అలవాటు చేసుకుంటే అదే బాగున్నట్టు ఉంటుంది. జామ, యాపిల్ ఇలాంటి పండ్లను బాగా కడగాలి, ఎందుకంటే ఈ మధ్య వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది పళ్ళ పైన. అంటే ఫార్చునేట్గా ఇంకా జామ మీద రాలేదు కానీ యాపిల్కి పోస్తున్నారు. ఇలాంటి వాటిని బాగా కడిగి వేడి నీళ్ళు కొద్దిసేపు ఉంచి తొక్కతోనే తినాలి. తొక్కలోనే ఎక్కువ మొత్తాలలో పీచు పదార్థం నిక్షిప్తమే ఉంటుంది. అంతేనా అంటే అసలు డూస్ సరే, కానీ డోంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బాగా ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్ అస్సలు వద్దు. మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు, ప్యాక్ చేసినటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. వీటిలలో పీచు శాతం చాలా తక్కువ ఉంటుంది. ఒకటి మల్టీగ్రెయిన్ ఆటా అని ఈ మధ్య దొరుకుతుంది, లేకపోతే కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆటాలు అమ్ముతున్నాయి. కానీ వాడు రుచి కోసం ఏం చేస్తాడు, వాడు లేదని చెప్పినా కానీ దీంట్లో పీచు ఉందని చెప్పినా కానీ తీసేస్తాడు. ఎందుకంటే ఇంట్లో చేసుకున్న దానికి రుచిలో తేడా ఉంటుంది, ఎందుకంటే వాడు పీచు తీసేస్తాడు కంపెనీ వాడు. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మీరు తినకండి. మీకు మీరే గిర్నీలలో అంటే పిండి మరలలో ఈ గింజధాన్యం ఇచ్చి జల్లెడ వేయకుండా పట్టిమ్మని అడగాలి. అప్పుడు వాడు ఆ పిండిని మీకు పొట్టుతో సహా ఇస్తాడు. దాంతో మీరు చపాతీ లాంటివి చేసుకోవచ్చు. సరే, ఇదంతా సరే, కానీ మీకు హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి కొన్ని ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది పీచును బాగా అందించేది, అదే సమయంలో ఇది పీచు అని అనిపించకుండా ఉండేది ఏమిటి అంటే అవిసె గింజలు. ఈ అవిసె గింజల మిశ్రమం మీకు ఉపయోగపడుతుంది. వేయించినటువంటి అవిసె గింజలని పొడిని ఒక చెంచాడు తీసుకుని గోరువెచ్చని నీళ్ళకి లేదా మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరానికి అవసరమైనటువంటి పీచును అందిస్తూ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది ఫ్లాక్ సీడ్స్ ప్రత్యేకత ఏంటంటే పీచు ఉంటుంది, అదేవిధంగా యూస్ఫుల్ దీంట్లో మనకి ఫ్యాటీ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇది బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏమిటంటే త్రిఫలా నేత్రామయ్య అని. త్రిఫలాకి అనేక యూజెస్ ఉన్నాయి. ఇది ఈవెన్ క్యాన్సర్స్ని కూడా అడ్డుకుంటుందని ఈ మధ్య తేలింది. ఎందుకంటే దాంట్లో ఉండే ఫైబర్. చూడండి, రాగా తయారు చేస్తాం త్రిఫలా అనేది, అంత ఫైన్ పౌడర్ అయినా సరే, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఇప్పుడు కరక్కాయ ఉందనుకోండి, పైన ఉండే తోలుతో సహానే గుండ కొడతాం. అలాగే ఉసిరి అంతే, పైన మళ్ళీ దాని తోలిని తీయం. కానీ రాత్రి పడుకునే ముందు ఒక చెంచాటి త్రిఫలా చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది ఆ పేగుని శుభ్రం చేస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది. అంతేనా, ఇంకొక మంచి కాంబినేషను ఓట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ తాలూకు జావా. ఉదయం పూట ఓట్స్ని పాలు లేదా నీటితో ఉడికించి దాంట్లో కొన్ని బాదం ముక్కలు, ఖర్జూరం చేర్చండి. ఇది శరీరానికి శక్తినిస్తూ మీకు రోజంతా కూడా ఉత్సాహాన్ని అందిస్తుంది. చివరిగా మీకు ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. అంటే ఈ పీచు అనేది చాలా ముఖ్యం, కానీ దాన్ని మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అంటే మీకు ప్రాక్టికల్గా ఇది డైలీ లైఫ్లో మీకు యూస్ఫుల్గా ఉండాలి. పీచు పదార్థం అనేది కేవలం జీర్ణక్రియకి మాత్రమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా మీకు పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా పీచు అధికంగా ఉండేటువంటి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం అనేది ఎంతో అవసరం. రెగ్యులర్గా పీచును తీసుకోవటం వల్ల దీర్ఘకాలపు వ్యాధుల్ని నివారించి ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు గడపవచ్చు. ఎందుకంటే మీ ఆహారమే మీకు అసలైనటువంటి ఔషధం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మన వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాషం, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.